చూసిన వాళ్ళు మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక సంకేతాన్ని ఇచ్చింది, ఒక దిక్సూచిగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని 9.5 సంవత్సరాలు చూసినాం. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలు చూసినప్పటికి కూడా మళ్ళీ కొత్త తెలంగాణ ఇచ్చిన పార్టీగా ముందుకు వస్తుందని చెప్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం. కానీ కేసీఆర్ నిజస్వరూపం తెలడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలడానికి 9 నెలలే పట్టిందని చెప్పి ఈ రెండు పార్టీలు మాకొద్దు, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లేసి గెలిపించి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆ తదుపరి వచ్చినటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజల నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఆలోచనని బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సమస్యల గురించి ప్రస్తావించాలంటే 317 జీవో తెచ్చి టీచర్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి, భార్యో కాడ భర్తో కాడ, ఇల్లో కాడ, స్కూలో కాడ, పుట్టిన జిల్లా ఒకటి, పనిచేసే జిల్లా ఒకటి, నరకం చూపించిండు. ఈ టీచర్ లోకానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, వెంటనే సరి చేస్తామని చెప్పిండు. తెచ్చిన పార్టీ నిలబడతాయి ఎన్నికల్లో. ఇవాళ దీన్ని రద్దు చేస్తాం, సరి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీచర్ల దగ్గరికి పోయే ముఖం లేక చెల్లక డైరెక్ట్గా వాళ్ళ అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ సమస్యలు ఏవైతున్నాయో 317 జీవో కావచ్చు, సిపిఎస్సి పెన్షన్ విధానం కావచ్చు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకి బెనిఫిట్స్ కావచ్చు, 3 డిఏల జాగాలో 5 డిఏల పెండింగ్ కావచ్చు, మీకు ఇస్తాన్న హెల్త్ కార్డులు కావచ్చు, ఏవి కూడా 10,000 స్కూళ్ళల్లో హెచ్ఎం పోస్టులు ఇస్తానన్న హామీ కావచ్చు, ఏ ఒక్కడు కూడా ఇవ్వకుండా ఇవాళ టీచర్ని మరోసారి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా ఎవరిని గెలిపించినా కూడా మేము కాంగ్రెస్కే పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి టీచర్ల సమస్యల మీద కొట్లాడగలగాలంటే ఇప్పటిదాకా కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రేపు కూడా మీ సమస్య పరిష్కారం కోసం కొట్లాడే బాధ్యత తీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేజీబీవీ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు ఎన్నిసార్లు టెంట్ వేసి వాళ్ళ సమస్యల మీద కొట్లాడినా మేము పోయినాం, మేము మద్దతు ఇచ్చినాం. మోడల్ స్కూళ్ళల్లో టీచర్ల సమస్యల మీద మేము పోయినాం, 317 జీవో మీద మేము పోయినాం. అంటే ఇవన్నిటి మీద ఇప్పటిదాకా మీకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. కాబట్టి మళ్ళీ రేపు కూడా వాళ్ళని గెలిపిస్తే బానిస లెక్క ఉండే ఆస్కారం ఉంటుంది. అధికార పార్టీలో ఉండి మళ్ళీ మన కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి నిర్ణయాలు సపోర్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి టీచర్లారా, ఇవాళ ప్రైవేటు కాలేజీల స్కూళ్ళ యజమానులారా, 4 ఏళ్లుగా మీ బకాయిలు చెల్లించలేక ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో యాజమాన్యాలు కాలేజీలు మూసేసుకొని అప్రపాలవుతున్న ఈ సందర్భంలో ఈ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పట్టభద్రులు కేసీఆర్ ఆనాడు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగాల కల్పన చేస్తా అని చెప్పిండు. అదంతా పాత కథ, చేయలేదు కాబట్టి ఓడగొట్టిండ్రు. ఇవాళ ప్రియాంక గాంధీ చేత నిరుద్యోగ యువకులకి పాలసీలు ప్రకటించారు.
మేము అధికారంకి వస్తే 4,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండ్రు, 2 లక్షల రూపాయల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండ్రు, 10 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రైవేటు కంపెనీలలో, ఐటీ కంపెనీలలో తెలంగాణ యువతకి 70% లోకల్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్కటైనా వృత్తి ఇచ్చిందా? 4,000 రూపాయలు, 2 లక్షల కొత్త ఉద్యోగాలు నింపిందా? పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇలా నింపుకునే తప్ప కొత్త నోటిఫికేషన్ లేవు, కొత్త ఉద్యోగాలు రాలే. ఇవన్నీ అర్థమైనవి కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒకసారి పోయేద్దాం ఎట్లుందని చెప్పి వస్తే ఎక్కడికి పోయినా ఒకటి చెప్పినట, మనం గెలిచే పరిస్థితి లేదు, ప్రజలకే ఇంత విరక్తి ఉండగా వాళ్లకు మార్గదర్శనం ఉండేటువంటి వేగు చుక్కలా ఉండేటువంటి టీచర్లు కావచ్చు, ప్రైవేటు కాలేజీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి కరీంనగర్లో ఆయన మాటలు, ఈ ఒక్క ఎమ్మెల్సీ, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిస్తేంది ఓడితేంది, గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదని చెప్పి ఆయన మాట్లాడిన వెంటనే ఆయనకు ఆశలన్నీ కూడా సన్నగిలినాయి. అందువల్ల నేను ఒకటే పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని నడుపుతున్న పార్టీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అర్థం చేసుకున్న భారత ప్రధానమంత్రి గారు 140 కోట్ల మంది నిరుద్యోగ యువత ఇవాళ పనిలో కనుక ఇన్వాల్వ్ చేయకపోతే, వాళ్ళ యుక్తి, వాళ్ళ శక్తిని, వాళ్ళ టాలెంట్ని కనుక దేశానికి జోడించకపోతే నిజమైన భారత దేశ నిర్మాణం చేయలేమని చెప్పి 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగినప్పటికీ 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలంటే ప్రపంచంలో యువతకి ఉపాధి కల్పించాలని దానితో 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో 2024-25లో అనేక రకాల స్కీములు కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, బయట దేశాలకు మన క్వాలిఫైడ్ యూత్ని పంపించడానికి కోసం కావచ్చు, ఇక్కడ ఉన్న కంపెనీలలో ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇక్కడ ప్రైవేటు కంపెనీలు పెట్టుకోవడం ద్వారా ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగే వాళ్లకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉన్న కంపెనీలలో ఉద్యోగ కల్పన కోసం ఆర్థిక పరిపుష్టి కావచ్చు, ఇవన్నిటి కోసం బాటలు వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 25-26 బడ్జెట్లో కూడా దానికే పెద్దపీట వేసింది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఎట్లా సపోర్ట్ చేస్తుందో, ఎట్లా అన్వేషిస్తూ ఉందో, ఎట్లా మన గురించి తపన పడుతుందో చూస్తున్నాం. కాబట్టి రేపు ఇక్కడ కూడా, రేపు ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చూస్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీకి జరిగే ఎన్నికలు, ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే గెలిపించుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం ఎక్కడ ఉన్నాయో అక్కడ గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మోడీ గారి అండదండలతో, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టితో ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ కూడా రేపటి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి నమ్ముతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని కథ ముగిసిన కథ, వాళ్ళ గురించి మనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంత విఫలమైందో, వాళ్ళకు విఫలం కావడం 9 నెలలు పడితే వీళ్ళు విఫలం కావడం 9 నెలలు పట్టింది. కాబట్టి దయచేసి మీరు ఆచితూచి ఎక్కడికక్కడ కూడబలుకొని ప్రలోభాలని, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలని, ఇవాళ డబ్బు ప్రవాహాన్ని అడ్డుకొని ధర్మాన్ని, న్యాయాన్ని, రేపటి మీ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి నేను చేతులు జోడించి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొకసారి ఇలా కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డి గారు, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, ఇవాళ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులిస్ అరుతరెడ్డిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.